మనకన్నా సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు కొందరు ఉంటారు. అసలుకి పూట గడవని వాళ్ళు ఉంటారు. అప్పుడు అరే వీళ్ళతో రోజు కూడా బెటర్, వీళ్ళు ఎంత కష్టపడతారు, మనం ఎంత కష్టపడాలని నేను మోటివేట్ అయ్యాను. ఇంకా డబ్బు ఉన్నోడు ప్రైడ్ గురించి ఆలోచించాలి, డబ్బు లేనోడు డబ్బు గురించి ఆలోచించాలి, ప్రైడ్ కాదు. నాకన్నా ముందు 10 మంది గురించి కన్నా నా వెనకాల ఉన్న 40 మంది గురించి ఆలోచించిన అనుకోని నేను వెనకాల పడిపోతా కదా. హలో ఎవరివన్, దిస్ ఇస్ శరణ్, ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్. నాకు ఎప్పటి నుంచో ఉన్న ఏకైక ఒకటే ఒక డౌట్, పూర్ రిచ్ డౌట్. పూర్ రిచ్ డౌట్ ఏంది వెరైటీ ఉంది అనుకుంటారు కదా. సి, ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తాం. రోడ్ మీద మనం ఏదో పని మీద పోతున్నాం, ఆఫీస్ కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ. పోతున్నప్పుడు రోడ్ సైడ్ కొందరు ఉంటారు. మనకన్నా సిచ్యువేషన్ బాగాలేని వాళ్ళు కొందరు ఉంటారు. అసలుకి పూట గడవని వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళతో పోల్చుకుంటే నా బెటర్, నాకు బుక్కడు బువ్వ, తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు, పనుకోవడానికి జాగా ఇవన్నీ ఉన్నాయి, చాలరా అనిపిస్తుంది. ఎమ్మటే ఎమ్మటే ఆ రోడ్డు మీద అక్కడిని పక్కకి వెళ్ళి ఒక బిఎండబ్ల్యూ కార్, అందులో రిచ్ పీపుల్ వాళ్ళందరూ పోతారు, ఫ్రీడమ్. నేను ఎండకు బైక్ నడుపుకుంటా, అక్కడ కార్ ఉంటుంది, ఏసీ ఆన్ చేసుకొని వాళ్ళు పోతుంటారు. విచ్ వన్ ఐ చూస్? అంటే ఇటు పూర్ ఉంది, ఇటు రిచ్ ఉంది, నేను మధ్యలో ఉన్నా, ఆమె మిడిల్ క్లాస్ పర్సన్. విచ్ వన్ ఐ చూస్? ఇప్పుడు మిడిల్ క్లాస్ చూస్ చేసుకుంటేనేమో ఇంకా చాలు, ఒక పూట గడిస్తే, ఈరోజు గడిస్తే, రేపు గడిస్తే, పూర్ లైఫ్, ఈ పూట బువ్వ దొరికితే చాలు. రిచ్ లైఫ్ లేదు, నాకు సంవత్సరం అయినా సరే నాకు ఎట్లయినా రావాలి, ఏదైనా కావాలి. ఈ టైప్ ఆఫ్ జోన్లు ఉంటాయి. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అంటే మనకి ఆ సిచ్యువేషన్ గతి లేని వాళ్ళు గిట్ట కొందరు ఉంటారు, కొందరు ఆ సిచ్యువేషన్ గతి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. నాదేంటంటే అది ఎప్పుడు నా డౌట్లు వస్తుంది. ఎప్పుడు నేను రోడ్ మీద ప్రతిసారి వెళ్ళినా అంటే, ఫర్ సపోజ్ రోడ్ మీద చిన్న పిల్లలు పూలు అమ్మినా ఏమైనా అమ్మినప్పుడు అరే వీళ్ళతో రోజు కూడా బెటర్, వీళ్ళు ఎంత కష్టపడతారు, మనం ఎంత కష్టపడాలని నేను మోటివేట్ అవుతాను. ఇంకోటి అట్లనే నీళ్ళ పెద్దగా కావాలని మోటివేట్, ప్రతిదాన్ని నేను మోటివేషన్ అనే వేసుకుంటాను. విచ్చుకొని అంటే ఈ డబ్బు, ఇప్పుడు మన మెయిన్ గోల్ ఏంది? డబ్బు. అది ఉన్నోనికైనా లేనోనికైనా మిడిల్ క్లాస్ అయినా డబ్బే మెయిన్. దీనికి మించిన ఆనందం ఏది ఉంటుంది చెప్పు? పూట గడవాలి. ఇంకా డబ్బు ఉన్నోడు ప్రైడ్ గురించి ఆలోచించాలి, డబ్బు లేనోడు డబ్బు గురించి ఆలోచించాలి, ప్రైడ్ కాదు. డబ్బు లేనోళ్ళు డబ్బు గురించే ఆలోచించాలి, డబ్బు ఎట్లా సంపాదించాలి ఏందని ఆలోచించాలి. సో ఈ రెండు కన్ఫ్యూజన్లో పూర్ రిచ్ గల నాకు తగిన ఏకైక మోటివేషన్ ఒకటి ఉండే. ఫర్ సపోజ్ ఇప్పుడు మనందరం ఒక రేస్లో ఉన్నాం అనుకున్నాం, రన్నింగ్ రేస్ అనుకోండి. రన్నింగ్ రేస్లో మన గోల్ ఏంది? గోల్లో ఫస్ట్ ఓడి కొడితే వాడే డబ్బు సంపాదిస్తాడు. ఇది దా మెయిన్ గోల్. ఎవడు లాస్ట్ వస్తాడో వాడు తక్కువ డబ్బు సంపాదిస్తాడు అనేది ఒక దాని యొక్క మోటివ్ అనుకున్నాం. అసలు లాస్ట్ వచ్చినాడు అసలుకి ఆయన డబ్బు దొరకదు. మనం ఒక పందెం రేస్లో పోతున్నాం అనుకోండి, లైక్ ఒక కోటిలకి వస్తుంటే ఒకదాని టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఆడ సిగ్నల్ వాడంగానే ఇట్లా కోడి పందాల కోడి తినడు అట్లా. సో ఆ రేస్లో మనము ఉన్నోళ్ళు, పేదోళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ. అయితే నేను ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నాను. నా గోల్ ఏంది? ఈ టైంలో నేను రీచ్ కావాలి, ఫస్ట్ కావాలనుకున్నా. నా మైండ్లో నా గోల్ ఫస్ట్ రావాలనుకొని ఉరికినా ఒక 50 మంది మెంబర్స్, 50లో నేను నా పొజిషన్ 10th పొజిషన్ అనుకున్నాను. మై పొజిషన్ ఈజ్ 10th. అయితే నేను ఉరుకుతున్నా, నాకు రాయసం అవుతుంది, ఇంకా మోటివేషన్ లేదు, ఇట్లా పోతున్నా. నా ఇంకల 40 మంది. అయితే ఇంకా చూసిన తర్వాత నా ఇంకా 40 మంది కదా, మెల్ల పోతే నేను ఇట్లనే పోతే ఏమవుతుంది, ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే నాకేముంది బొచ్చులోది అని ఒక మోటివ్. నాకన్నా ముందు 10 మంది గురించి కన్నా నా వెనకాల ఉన్న 40 మంది గురించి ఆలోచించిన అనుకో నేను వెనకాల పడిపోతా కదా. ఇప్పుడు మెయిన్ గోల్ ఏంది? డబ్బు సంపాదించడం. డబ్బు సంపాదించడం గోల్ అయినప్పుడు మనం ఫస్ట్ పోవాలి కదా. మనకన్నా ముందు 10 మంది ఉర్రు. మన వెనకాల ఎంతమంది ఉర్రు అనేది మనకు అనవసరం. మన గోల్ ముంగట్లే. ఇదే సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అంటే, పూటకు గతిలో వాళ్ళు ఉంటారు, పూటకు గతిలో వాళ్ళు ఉంటారు. నీ మోటివ్ ఏం లేదు అసలు. నువ్వు బాగా డబ్బు సంపాదించి వాళ్ళకి ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటున్నావా? లేదంటే లైఫ్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, నీ మైండ్లో ఉంటుంది. కొందరు అంటారు పూట గతి లేని వాళ్ళు ఇట్లా. ఓకే ఓకే, కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డికేట్స్, ఎన్ని జనరేషన్? మనం మిడిల్ క్లాస్ నుంచి దాటాలంటే మనకు డబ్బు కావాలి. నాకున్న మెయిన్ మోటివ్ అట్లాంటివి చూసినప్పుడు నాకు అనిపించే ఏకైక మోటివ్ అదొకటే, నువ్వు గెలవాలి అని నీకుండాలి. అదే మోటివేషన్. నువ్వు రోజు పోతున్నావా?
నీకన్నా తక్కువ పని చేసేటోళ్ళు ఉంటారు, కూలి పని చేసేటోళ్ళు ఉంటారు, నీకన్నా ఎక్కువ సంపాదించేటోళ్ళు ఉంటారు. రోజుకి 1,00,00,000 సంపాదించేటోడు గొప్ప అనుకునే నీకు గంటకి 300 కోట్లు సంపాదించే మనిషి ఇటు ఉంటుంది. మన గోల్ ఏంది? మన గోల్ డబ్బు సంపాదించడం. మన ఇంకా ఎంతమంది ఉంటుంది చూడు. నేనేమంటున్నా అంటే గెలవాలని ఆశ ఉండాలి తప్ప వాళ్ళని దొక్కేసి గెలవాలనే ఆశ ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ 10 మంది నువ్వు అనుకున్నట్టు ముంగట ఓడు ఉండు 11, అంటే నాకన్నా ముందు 9 ఉండు. ఆ నెట్ పోయి దగ్గరికి పోయి రాయి తీసుకుని కొట్టి కింద పడేస్తే నేను ఎదగొచ్చు అనే ఈ ఛాన్స్ ఉంటుంది చూసినా. ఇది లత్కోర్ మైండ్ సెట్. మైండ్ సెట్ ఎట్లుండాలి? 10 మందిని దాటి నేను ఎట్లయినా గెలవాలి, వాళ్ళని తొక్కేసి గెలవాలనుకుంది. గెలవడం ఇంపార్టెంట్. నా మెయిన్ మోటివ్ డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్. మన మోటివ్ గిట్ట డబ్బు సంపాదించడమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏదైతే మిడ్ రేంజ్ ఆఫ్ స్పీడ్ నడుపుతున్నావు, ఒక స్పీడ్ నడుపుతున్నావు, అదే స్పీడ్ మెయింటైన్ చేస్తే తరతరాలు అదే స్పీడ్ చేసుకుంటావు పోవాలి. కానీ మనలో ఒకటి చేంజ్ అయితేనే, మన బ్లడ్ లైన్లో ఒకడు ఎదిగితేనే రేపటి నాడు ఇంకో మార్పు ఉంటుంది. లేదు మన ఫ్యామిలీలో మన బతుకులు గిట్ట సేమ్ డైలీ లైఫ్ కేటగిరీస్. ఉరకాలి, పరిగెత్తాలి, గెలవాలి. కానీ దేంట్లో గెలుస్తాం అనేది ముఖ్యం. ఇప్పుడు నేను పరుగు పంద్యాలు, డబ్బు ఇది చెప్పిన. కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, దాంట్లో ఎదగకపోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అంటుంది ఏంటంటే, నా మైండ్లో ఇది వచ్చింది. రిచ్ పూర్ డిఫరెన్స్ డౌట్ నాకు ఇంటర్ నుంచి ఉండేది. మనకన్నా గతి లేని వాళ్ళు, మనకన్నా గతి ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను బుక్కడు బో దొరుకుతుందని ఆగిపోవాలన్నా, లేదంటే బుక్కడు బో దొరుకుతలేదని ఎదగాలన్నా అన్నప్పుడు నాకున్న ఏకైక మోటివేషన్ డబ్బే సంపాదించాలి. మన సిచ్యువేషన్ ఎట్లా మారుతుందో ఏమో, డబ్బు మాత్రమే సొల్యూషన్. డబ్బే సొల్యూషన్. సో వాళ్ళకి ఏదో చెప్పాలనిపించింది ఈరోజు. ఇది నా కంటెంట్ క్రియేషన్ ఇబ్బంది అవుతుంది, కంటెంట్ చేయడం ఇబ్బంది అవుతుంది. కానీ సో నాకు ఇవాళ ఇది చెప్పబుద్ధి అయింది, అందుకే చెప్పేసిన. దానికి సొల్యూషన్ కూడా చెప్పేసిన. దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు అనేది మీ ఊహకి వదిలేసిన. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతదాకా ఎవరైతే వాచ్ చేసారో, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తెలియని వారికి గిట వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ జరిగితే నా గిట మోటివేషన్ వస్తుంది. ఇదే అందరు చెప్తాను. నేను మోటివేషన్ ఎందుకు తీసుకుంటున్నా అంటే, నా ఫ్యూచర్లో బిజినెస్లో గ్రోత్ ఉండాలని నేను ఇది ఛానల్ స్టార్ట్ చేసింది. సో థ్యాంక్ యూ.